నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆదేశాలతో 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల, టీడీపీ నేత కరణం హజరత్ నాయుళ్లు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మన్నెం పెంచల్ నాయుడు సచివాలయ సిబ్బందితో కలిసి అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వారి బెడ్ వద్దకే పెన్షన్లను అందజేశారు. నగరంలోని జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రి, క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి 7,000 రూపాయల పెన్షన్ నగదును అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లచే పంపిణీ చేసిన విధానం కంటే మరింత మెరుగ్గా ప్రస్తుతం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఆరోగ్యం చేస్తారని చెప్పాము. అదేవిధంగా ఈరోజు పెన్షన్ పెంచి ఈరోజు మీ ఇంటికి వెళ్ళాము. ఇంటికాడ అయితే లేరు, ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలంటే మీకు ఏదో ఖర్చులు ఉంటాయని చెప్పి ఏడికే వచ్చి అది వికలాంగుల పెన్షన్ 3,000ని 6,000 చేశారు. అదిగో ఈ 6,000 మీ చేతికి ఇచ్చిపోదామని వచ్చేవాడికి సంతోషమా? ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటారా? ఇక్కడ డబ్బులు లెక్కేసుకో. అందరికీ నమస్కారం. నా పేరు కరణం హజరత్ నాయుడు. అది 33వ డివిజన్లో. మా సతీమణి 33వ డివిజన్ కార్పొరేటర్గా కరణం మంజుల ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి సూచనల మేరకు 33వ డివిజన్లో పెన్షన్ పండుగ కార్యక్రమాన్ని ఉదయం 6 కల్లా స్టార్ట్ చేయడం జరిగింది. 6 కల్లా స్టార్ట్ చేసి దాదాపు వెంగళరావు నగర్ A, B, C బ్లాకులు మరియు నేతాజీ నగర్ 6, 7, 8 వీధులు మొత్తం డౌన్ మొత్తం కూడా అందరూ కూడా ఆ పెన్షన్దారుల ఇళ్లకే పోయి మా పార్టీ నాయకులు మరియు సచివాలయ సెక్రటరీలను తీసుకొని పోయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకాడికే వద్దకే వెళ్ళి దాదాపు 100% దాదాపు 90% కంప్లీట్ చేయటం ఈరోజు ఒక్కరోజు. ఇప్పుడు దాదాపు ఒక 5 గంటల లోపలే దాదాపు 95% పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏమేమి చేయబోతుందో చెప్పిన వెంటనే దాన్ని పెన్షన్ పెంపుదల చేయటం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క DSC సంతకం కూడా పెట్టడం జరిగింది. ఏదైతే చెప్పాడో ఆఖరికి లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికి కూడా సమానంగా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం రెండు సమానంగా ఆ రోజు చెప్పానని చేయాలనే భావనతో ఈరోజు పెన్షన్ పెంపని చాలా మేము అందరి ఇళ్ళకు కూడా వెళ్ళాము. వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతువులు కానీ, వికలాంగుల పెన్షన్ కానీ చాలా వాళ్ళు వితంతువుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు వాళ్ళ ఇంటికే వెళ్ళి 7,000 రూపాయలు ఇస్తుంటే చాలా ఆనందంగా, అయ్యా మాకు చెప్పిన వెంటనే మాకు ఇళ్ళకు కూడా తెచ్చిచ్చిందని చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే కొనసాగిస్తామని, అలాగే రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కూడా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటారు. ఆయన్ని దాదాపు 35,000 పైచీలిక మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది. మేమందరం కూడా శ్రీధర్రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క ఇంటికి వెళితే కూడా వాళ్ళు చాలా ఆప్యాయతగా అనురాగంగా పిలిచి బాగా పలకరించడం కూడా జరుగుతుంది. ఏ కార్యక్రమం ఉన్నా అందరం కూడా ఇదే విధంగా కష్టపడుతూ ముందుకు పోతామని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే పెన్షన్ అనేది చాలా అద్భుతం. ఈరోజు అది ఇవ్వటం అనేది కూడా మా చేతులు గుండా ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే, గతంలో చెప్పేవాళ్ళు గతం 2 నెలలు ఎలక్షన్ ముందు 2 నెలలు సచివాలయ ఎంప్లాయీస్తో పెన్షన్లు పంపిణీ చేయమంటే ఆర్డర్ ఇస్తే ఆదేశాలు ఇస్తే సచివాలయ ఎంప్లాయీస్ చేత పంచిన పాపాను కూడా బాగాలేదు. ఎందుకంటే వాళ్ళకి బ్యాంకులు తరపున వేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు, ఆడే కూర్చొని పెట్టి. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, సచివాలయ ఎంప్లాయీస్ ఈరోజు పెన్షన్ని అదేవిధంగా 100కి 100% చాలా ఏరియాల్లో కూడా 100కి 100% సచివాలయ ఎంప్లాయీస్తో 100% పూర్తయిన పరిస్థితి వచ్చింది. గతంలో మీరు ఎందుకు చేయలేపారు, ఈయన ఎలా జరిగింది ఇది అంటే మీ పనిలో లోపం, అంటే పని చేయాలని జనంలో మీకు ఎప్పుడూ లేదు. కాబట్టి జనాలు కూడా బాగా బుద్ధి చెప్పుకున్నారు మీకు జనాల్లో కూడా. అందుకే దాంట్లో భాగమే ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం సచివాలయ ఎంప్లాయీస్ చేత 100% పెన్షన్ జరిగింది. మీరు గతంలో చేయలేపారు, ఈరోజు చేసి చూపిస్తున్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.